మన పవన్ కళ్యాణే చేసింది, ఎవరు చేయలేదు. ఇంతవరకు ఏ నాయకుడు చేయలేదు. ఇతంతులు మహిళలకి చీరలు, ఇప్పుడు బతుకమ్మ చీరలని పంచిపెట్టారు. ముందు అసలు కట్టుకోవడానికి కూడా బాగోలేదు. మన పవన్ కళ్యాణ్ పంచిపెట్టిన చీరలు మామూలు లేవు. చీరలు బ్రహ్మాండంగా ఉన్నాయి. చీరలు జీతమే కాదు నాన్న, ఆయన సినిమాలు తీసిన డబ్బులు కూడా ఆయన పంచిపెట్టిండు. ఆయన జీతం ఎందుకు ఉంచుకుంటాడు? ఆయన అవి కూడా పంచిపెడతాడు. ఆయన అన్ని పంచిపెడతాడు. ఎందుకంటే ఆయన మహానుభావుడు. ఆయన దేశాన్ని ఏలటానికి వచ్చిండు, పేద ప్రజలను ప్రేమించడానికి వచ్చిండు. ఆయన దోసుకోవటానికి రాలేదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దోసుకోవటానికి రాలేదు, దేశాన్ని కాపాడటానికి వచ్చింది. ఇది మన ప్రజలు గుర్తించాలి. ఎవరైనా సరే గుర్తించాలి. గుర్తించి మన పవన్ కళ్యాణ్కి ఎవరైనా ఒక్క మాట అన్నా కూడా ఒప్పుకోవద్దు. అంటే ఆయన పబ్లిసిటీ చేసుకోవాలంటే ఆయన వేరే చేసుకుంటాడు. దీనికే వచ్చి పబ్లిసిటీ తీసుకోవాలని ఏం లేదు. ఆయన నీతి ఉంది, నిజాయితీ ఉంది. ఎప్పుడు 10 ఏళ్ల కింద మన నల్గొండ జిల్లా వచ్చి కూడా చెప్పిండు. ఆయన మీటింగ్ 10 ఏళ్ల కింద కూడా నేను చూసిన అదే మాట, అదే కళల్లో నీతి, అదే మాటలో స్పష్టత, అదే నిజాయితీ.